jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ గురుకుల రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే 5వ తరగతికి సంబంధించి సీట్ అలాట్మెంట్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా 6th నుంచి 9th వరకు ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఈ విధంగా ఎప్పుడు వస్తాయని చాలా మంది పేరెంట్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇదివరకే ఈ గురుకులకు సంబంధించి మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 5th నుంచి 9th వరకు సీట్ అలాట్మెంట్ కూడా రావడం అయితే జరిగింది. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, ఈ సీటు మీకు ఎక్కడ వచ్చింది, ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ గనక చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో గురుకుల రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేదంటే మీరు మాన్యువల్గా టైప్ చేసినా మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, 5th క్లాసు 6th క్లాసు 7th క్లాసు ఇక్కడ వ్యూ మోర్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మీకు 8th 9th కూడా చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి స్టూడెంట్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ సీట్ అలైన్మెంట్ రాకుండా మీ పాపకి కానీ బాబుకి కానీ 6th నుంచి 9th వరకు ఎంత ర్యాంక్ వచ్చింది మీరైతే ఈ విధంగా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి, 5th క్లాస్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ 7th ఈ విధంగా మీకు ప్రతి క్లాస్కు సంబంధించి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ 6th నుంచి 9th అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఎందుకనంటే 5వ తరగతికి ఇదివరకే రావడం అయితే జరిగింది. 6th నుంచి 9th క్లాస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ గురుకుల ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, 7-2 లేదంటే 8-2 9-2 అని మీ ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఉంటుంది కదా, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. లేదంటే ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ అడుగుతుంది. మీరు ఏ క్లాస్ కోసం అయితే ఎగ్జామ్ రాశారో ఆ క్లాస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు 6th 7th 8th 9th మీరు ఏ క్లాస్ వాళ్ళు అయితే ఆ క్లాస్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఎక్కడ సీట్ వచ్చిందని పూర్తి డీటెయిల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ విధంగా మీ పాపకి కానీ బాబుకి కానీ ఎక్కడ సీట్ వచ్చింది తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మొబైల్కి మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది. లేదంటే వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళు ఫోన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా గురుకుల ఎగ్జామ్స్ రాసిన పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.